ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగియ నమ. ప్రియమైన నా ఆత్మబంధువులందరకు, విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా మన విధాత టీవీ ఛానల్కు 2,50,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ అయినారు. ఈ సందర్భంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మున్ముందు మన ఛానల్ని మంచిగా ఇంకా సబ్స్క్రైబ్ చేసి మరింతగా ప్రోత్సాహం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే శివుని గురించి తెలుసుకోవాలని చాలా తపన ఉంటుంది. సదాశివుడు అంటే మనందరికీ చాలా ఇష్టం. ఆయన వల్ల అనేకమైనటువంటి ఫలితాలు పొందొచ్చు. ఈ శివతత్వం గురించి నేను భైరవశక్తి ఛానల్లో చెప్తున్నాను. ఆ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. శివతత్వం, భైరవతత్వం గురించి మీకు తెలుస్తుంది. ఆ శివతత్వంలోని భైరవాన్ని ఆరాధిస్తే ఎన్ని అద్భుత ఫలితాలు వస్తాయో దీన్ని సైంటిఫిక్గా కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా భైరవశక్తి ఛానల్ లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. అందరూ చూడండి. మరొక మాట, జ్యేష్ఠమాసం, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమిని అంటే రైతు దుక్కు దున్నడానికి ముహూర్తం నిర్ణయించేటువంటి వేళ. ఆ రోజే ఏరువాక అంటే రైతు దున్నటం ప్రారంభిస్తారు. ఇది రైతుల పండగ. అందుకే రైతన్నలందరికీ కూడా నా శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ ఏడాది మంచి పంటలు పండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే అదే రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఎప్పటిలాగే రాజమాతాంగి సహిత కాళభైరవ హోమం జరుగుతుంది. ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనవచ్చు. అలాగే అందరూ కూడా దోషాలు ఉన్నా లేకపోయినా, ఇబ్బందులు ఉన్నవారు లేకపోతే రాకుండా ఉండడం కోసం ఇటువంటి హోమంలో పాల్గొంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అనేక మంది పొందుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా గోత్రనామాల వీడియో పర్సనల్గా అందుతుంది. అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి చేరుతుంది. ఇంకా అన్నప్రసాద సేవ, 10 మందికి భోజనం పెట్టడం ఒక అదృష్టంగా భావిద్దాం. అందరి ఆకలిని తీరుద్దాం. మన ఆకలిని ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు. అందరికీ కూడా మరొక్కసారి ఈ జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతన్నలకు మరి హోమంలో పాల్గొనాలి అనుకునేవారు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేస్తే వివరాలు తెలియజేయబడతాయి. ఇంకొక మాట, మన పీఠానికి అనుబంధంగా ఒక ఆర్ఫనేజ్ హోమ్ అంటే చిన్నపిల్లలకు, ఇటు తల్లిదండ్రులు లేని వారికైనా సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి మనం హోమ్ని ప్రారంభించేసాం కూడా. ఆల్రెడీ సుమారు ఒక 10 మంది వరకు పిల్లలైతే ఉన్నారు. రేపు 13వ తారీఖున స్కూల్స్ రీఓపెనింగ్. వీళ్ళందరూ కూడా స్కూల్స్కి వెళ్తున్నారు. ఇది ఎక్కడుంది ఈ ఆశ్రమం అంటే విశాఖపట్నంలో ఉంది. అది గ్రహించి ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే మేము చేర్చుకుంటాం, మీరు పంపించండి. అయితే మన హోమ్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాను. ప్రతిదీ ఇందులోనే చెప్తూ ఉంటే ఈ రాశిఫలాలు బాగా లేట్ అవటం, కొంతమంది ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది. నేనైతే మరొక వీడియో చేస్తాను. నిజంగా ప్రేమ, దయ, సానుభూతి ఉన్నవాళ్ళు ఆ వీడియో చూడండి. తప్పకుండా చూసి మీరు స్పందిస్తారని ఆశిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి జూన్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం చాలా మంచిది కాదు. కాస్త నిదానంగా వ్యవహరిస్తే సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాస్త కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బంది అయితే కనిపిస్తుంది. దీనివలన ఏదో ఒక యాంగ్జైటీకి గురైపోవటం జరుగుతుంది. ఏమీ అక్కర్లేదు, ప్రశాంతంగా ఉండండి, సమస్యలు అవే సాల్వ్ అవుతాయి.
అలాగే కుటుంబ పరంగా చూసినట్లయితే సున్నితంగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో. అంతేగాని ఢీ అంటే ఢీ అంటాం అనేది మంచిది కాదు. ఏదో ఇంట్లో పెద్దవారు ఏదో అన్నారనుకోండి, వెంటనే తిరిగి రిప్లై ఇవ్వాల్సినంత అవసరం లేదు. కాస్త ఆగితే వారు ఎందుకన్నారో మీకు అర్థమవుతుంది. లేకపోతే నిదానంగా సర్ది చెప్పుకోవచ్చు. అక్కడ మాత్రం ఆలోచించండి. అసహనం అనేది చాలా ఎక్కువవుతుంది. అక్కడ అసహనం లేకుండా చూసుకోవాలి. అనుకోని ఖర్చులు కూడా వచ్చి పడతాయి. దీనివల్ల ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే స్థిరాస్తులు ఎవరికైనా ఉంటే అవి అమ్మటం ద్వారా కాస్త లాభపడే సూచనలు అయితే ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు జరిపే సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే కొన్ని అవకాశాలు కూడా మీకు వస్తాయి. అంటే వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి. అలాగే కొత్త అగ్రిమెంట్స్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు వాడు కండిషన్స్ ఏం పెట్టాడో మీరు చదవకుండా సైన్ చేసినట్లయితే ముందు ముందు చాలా మూల్యాన్ని అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే బ్యాంక్ లావాదేవీలు కూడా జరిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికి ఓటీపీలు అయితే ఇవ్వమాకండి. ఇక రుణ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. అయితే రుణాలు మాత్రం సాధ్యమైనంత వరకు చేయకుండా ఉంటే చాలా మంచిది. వివాహం కాని వారికైతే కాస్త ఆలస్య సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు గట్టిగా చేయాలి. రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ప్రత్యర్థులకు అది అడ్వాంటేజ్గా మారిపోతుంది. ఇక ఉద్యోగస్తులు ఆవేశంలో డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఈ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం, కాస్త అసహనంగా వ్యవహరించడం వలన అధికారుల దగ్గర కూడా మీరంటే చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉంది. అంటే ఏదో జరిగిపోద్దని కాదు. మీరు మెడిటేషన్ చేయండి. ఆటోమేటిక్గా ఈ మెడిటేషన్ వల్ల మీ ఆరా అంతా పెరుగుతుంది. ఏ వ్యక్తి అయినా సరే మెడిటేషన్ చేసి ఓం నమః శివాయ లేదంటే ఓంకారాన్ని మీరు రోజుకి 19 టైమ్స్ లేదా 18 టైమ్స్ ఉచ్చరించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆటోమేటిక్గా మీలో ఆరా పెరిగిపోతుంది. ఆరా పెరిగిందంటే ఆటోమేటిక్గా ఎదటాలను మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అలాగే షేర్ మార్కెట్ అయితే సాధారణంగానే ఉంటుంది. సంతానం ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ పెట్టాలి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యరీత్యా మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. పన్ను నొప్పులు కావచ్చు, ఐ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కూల్ చేసేటువంటి పదార్థాలు కానీ లేకపోతే ఐస్ ఇలాంటివి తీసుకోకుండా ఉంటే మంచిది. అలాగే విద్యార్థులకు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అంత మంచిదైతే కాదు. ఇక గ్రహ సంచారాన్ని చూసినట్లయితే గురుకేతువులు మాత్రం కాస్త సుఫలితాలు వస్తున్న మిగతా గ్రహాలు కూడా అంత అనుకూలంగా కనిపించడం లేదు. సూర్యగ్రహం అయితే 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో సంచరించడం వలన కుటుంబంలో కూడా ఎవరో ఒకరికి అనారోగ్య సూచనలు అయితే ఉంటాయి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్లు, ధన వ్యయం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే బుధుడు కూడా వ్యయ స్థానంలో ఉన్నాడు ఈ నెల 29వ తేదీ వరకు. దీనివలన అనుకోని ఎనిమీస్ వలన మీరు ఇబ్బందులు పడతారు. రుణ ఒత్తిడి ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. శుక్రుడు కూడా వ్యయ స్థానంలో సంచరించడం వలన ఈ గృహంలో ఇబ్బందులు ఉండటం, జీవిత భాగస్వామితో అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ రావటం, అలాగే మీ కీర్తి ప్రతిష్టలు కూడా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిదానికి ఒక పరిహారం అంటూ ఉంటుంది కదా, అందులో మనం అద్భుతమైన పరిహారాలు చెప్తాం. ఇది చేసుకున్నట్లయితే సరిపోతుంది. కర్కాటక రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. మీ దశ తిరిగిపోతుంది. అలాగే మనకు చేతనైనటువంటి సహాయం ఇతరులకు చేయటం ద్వారా కూడా, అంటే లేనివాడికి అంతే తప్ప ఏదో భోజనం, అంతేగాని ఇతరులకు చేయమంటే ఏదో మీ ఆస్తులు ఇచ్చి మన కాదు, మరొకటి కాదు. ఎంత అవసరం అంత చేయండి. అలాగే మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం,
ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.